సో మనం లాస్ట్ సెషన్లో ఏం కవర్ చేసుకున్నాం? ఆర్కేఎఫ్స్, కీ ఫిగర్స్, స్ట్రక్చర్స్, ఫార్ములా వేరియబుల్, క్వెరీకి సంబంధించిన ఆల్మోస్ట్ మెనీ కాన్సెప్ట్స్ కవర్ చేసేసాము. సో ఈ రోజు క్లాస్లో మనం కవర్ చేసేది ఏంటంటే నావిగేషన్ అట్రిబ్యూట్. సో ఇప్పటికొచ్చి నేను చెప్పిన ఏ సెషన్లో కూడా మీకు నావిగేషన్ అట్రిబ్యూట్ గురించి చెప్పలేదు. ఓకేనా? నావిగేషన్ అట్రిబ్యూట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అంటే ఒక మాస్టర్ డేటాలో వస్తుంది. ఇన్ఫో ఆబ్జెక్ట్ మాస్టర్ డేటా దగ్గర ఈ నావిగేషన్ అట్రిబ్యూట్ అనే కాన్సెప్ట్ వస్తుంది అనమాట. ఓకే, సో ఈ బీడబ్ల్యూలో ఈ నావిగేషన్ అట్రిబ్యూట్ యొక్క యూజ్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తామో అన్న దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకోవచ్చు. ఓకేనా? ఎక్కడెక్కడ ఎలా యూజ్ చేస్తాము, ఎలా ఎనేబుల్ చేస్తాము, అవన్నీ కూడా వన్ బై వన్ నేర్చుకోవచ్చు. సో నేర్చుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఒక మాస్టర్ డేటా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది మాస్టర్ డేటా కాన్సెప్ట్ కాబట్టి. అండ్ ఒక ట్రాన్సాక్షన్ డేటా తీసుకుంటున్నాను, ఈ కాన్సెప్ట్ మనకి నీట్గా అర్థం కావడం కోసం. ఓకేనా? సో ఒక మాస్టర్ డేటా తీసుకున్నాం కదా, ఏంటంటే అది మెటీరియల్ మాస్టర్ డేటా అనమాట. సో మనం తెలుగు కాబట్టి మనకు తెలిసిన కొన్ని సోప్ బ్రాండ్స్ తీసుకున్నాను, కొన్ని డిష్ వాషర్ ఒక బ్రాండ్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఒక మెటీరియల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అది సింతాల్ 125 గ్రామ్స్. సో ఈ సింతాల్ ఏంటి, మెటీరియల్ గ్రూప్ ఏంటి, ఇది ఎందులోకి వస్తుంది? సోప్స్లోకి వస్తుంది, అవునా? అండ్ దీని బ్రాండ్ ఏంటి? సింతాల్, దీని బ్రాండ్ అనమాట. ఈ సింతాల్లో మనకి మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ సోప్స్ ఉంటాయి కాబట్టి సింతాల్ 125 గ్రామ్స్ తీసుకున్నాను, సింతాల్ 75 గ్రామ్స్ తీసుకున్నాను. ఓకేనా? సో అంటే ఈ రెండు కూడా సేమ్ బ్రాండ్కి సంబంధించినవి, అంటే సేమ్ మెటీరియల్ గ్రూప్ సంబంధించిన సోప్లే, కాకపోతే టూ డిఫరెంట్ సోప్ కేటగిరీస్ అనమాట. కొంతమంది ఇది కొంటారు, కొంతమంది ఇది కొంటారు. సో ఈ రెండు కూడా టూ డిఫరెంట్ మెటీరియల్స్ కింద వస్తుంది. అలానే కొన్ని డెటాల్ తీసుకున్నాను, డవ్ తీసుకున్నాను, హమాము, లక్స్, మెడిమిక్స్ అంతని కొన్ని తీసుకున్నాను. వీటన్నిటిని కూడా ఏమంటాము? ఈ అన్నీ కూడా మనం యూస్ చేసుకునే సోప్స్, డైలీ సోప్స్. కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్లోకి వస్తాయి. కొన్ని చింతాలు, కొన్ని డెటాలు, డవ్, హమామ్ అలా వస్తాయి. అలానే ఇంకోటి ఏంటి తీసుకున్నాను నేను, విమ్ అని చెప్పేసి విమ్ బార్స్ ఉంటాయి కదా మనకి, ఆ విమ్ బార్ తీసుకున్నాను. అందులో కూడా ఈ విమ్ బార్ మనకి 3 డిఫరెంట్ కేటగిరీస్ దొరుకుతుంది, 200, 250, 500 ml అని చెప్పేసి. సో ఇవి ఏ మెటీరియల్ గ్రూప్లోకి వస్తాయంటే ఇవి డిష్ వాషర్లోకి వస్తాయి. దీనికి బార్స్ ఉంటాయి, జెల్ ఉంటాయి. సో ఏదైనా తీసుకుందాం మనం. బట్ దీన్ని వచ్చేసి నేను డిష్ వాషర్ సోప్ అంటాను, ఇది ఈ మెటీరియల్ గ్రూప్లోకి వస్తుంది. అండ్ ఈ మూడు కూడా బ్రాండ్ ఏంటి? విమ్. సో మీకు మాస్టర్ డేటా గురించి మనం నేర్చుకునేటప్పుడు ఏమని నేర్చుకున్నాము? మాస్టర్ డేటా అంటే ఏంటి? ఒక మెటీరియల్, ఒక ఇన్ఫాబ్జెక్ట్ ఉంటుంది. ఈ పక్కన ఉన్నవన్నీ ఏంటివిటి? అట్రిబ్యూట్స్. అంటే ఏంటి? దీని ప్రాపర్టీస్ కదా. సో మెయిన్ ఇన్ఫో ఆబ్జెక్ట్ వచ్చేసి మెటీరియల్, అంటే నా దగ్గర డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ సోప్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా నేను మాస్టర్ డేటా అంటాను. కాకపోతే ఈ మాస్టర్ డేటా దేనికి యూజ్ చేస్తున్నానంటే దీనికి మెటీరియల్ గ్రూప్ అనేది దీని యొక్క అట్రిబ్యూట్. ఇది చూసి చెప్పచ్చు, ఈ సింతాల్ అనేది సోప్ కేటగిరీకి వస్తుంది, అండ్ ఇది సింతాల్ బ్రాండ్లోకి వస్తుంది, ఇది ఇంకా వేరే దేంట్లోకి రాదు కదా. సో ఇవన్నీ కూడా వీటిని అట్రిబ్యూట్స్ అంటాం అనమాట. ఇలాంటి ఒక మాస్టర్ డేటా తీసుకున్నాను నేను. దాని తర్వాత ఈ సోపు మన దగ్గర ఒక హోల్సేల్ షాప్ అనుకుందాం, సోప్స్ హోల్సేల్ షాప్ అనుకుందాం. సో అనుకుంటే మన దగ్గర నుంచి డిఫరెంట్ పర్సన్స్ వచ్చేసి మన దగ్గర సోప్స్ హోల్సేల్గా కొనుక్కుని వెళ్తారు. సో కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ డేటా ఎలా తీసుకున్నానంటే ఒక బిల్ నెంబరు, ఒక మెటీరియల్, అది ఏ రోజు నేను అది సేల్ చేశాను, ఎంత క్వాంటిటీ సేల్ చేశాను అన్నది ఇన్ఫర్మేషన్తో ఒక ట్రాన్సాక్షన్ డేటా తీసుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 2 తీసుకుంటే కనుక నేను ఆ రోజు సంతూరు లక్స్ ఒక 184, 380, 338 క్వాంటిటీ అమ్మాను అనమాట. అలాగా మల్టిపుల్ క్వాంటిటీస్తో ఒక 78 రికార్డ్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇది దీని నేమ్ వచ్చేసి బిల్ బుక్ అని చెప్పన్నాను. సో ఇది ఒక ఫస్ట్ 3 monthsలో నాకు జనరేట్ అయిన డిఫరెంట్ బిల్స్ అనమాట ఇవన్నీ. సో ఈ పర్టికులర్ డిఎస్ఓలో బిల్ నెంబర్ మనకి కీ కింద యాక్ట్ అవుతుంది. ఓకేనా? సో నా దగ్గర ఒక ట్రాన్సాక్షన్ డేటా ఉంది, ఒక మాస్టర్ డేటా ఉంది. సో ఇప్పుడు ఈ నావిగేషన్ కాన్సెప్ట్ ఈ మాస్టర్ డేటాకి ఎలా అవుతుందో చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు కరెంట్లీ ఈ డేటా ఎక్కడ ఉంది? నాకు డిఎస్ఓలో ఉంది. దీని మీద ఒక క్యూబ్ని, ఒక మల్టీప్లాట్ని క్విక్గా క్రియేట్ చేసేసి రిపోర్టింగ్లోకి వెళ్తున్నప్పుడు మీకు నేను దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొత్తగా ఒక సెషన్ తీసుకుంటాను. ఇక్కడ క్విక్గా ఒక క్యూబ్ క్రియేట్ చేస్తాను. ఎందుకంటే రిపోర్టింగ్ ఎప్పుడు కూడా మనం మల్టీ ప్రోగ్రామ్ చేస్తాము, లేదంటే కాంపోజిట్ ప్రోగ్రామ్ చేస్తాము. సో కరెంట్లీ మన డేటా వచ్చేసి ఎక్కడ ఉంది? ఒక డిఎస్ఓలో ఉంది. సో దాన్ని క్యూబ్లోకి తీసుకొచ్చి దాని తర్వాత దాన్ని మల్టీ ప్రోడక్ట్లోకి తీసుకొస్తాము. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తానంటే జిసి బిల్ బుక్. ఓకేనా అని చెప్పేసి దీనికి ఈ డిఎస్1 ఏముంది కదా, దాన్ని టెంప్లెట్ కింద ఇచ్చేస్తాను డేటా స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ని. ఇది నెంబర్ ఒకటి ఎక్కువ అయిపోయిందా? ఓకే, సారీ, ఈ పెన్లో ఉంటుంది.
ఓకే. సో ఇప్పుడు నాకు ఏమొచ్చింది, టెంప్లెట్ కింద తీసుకున్నాను కాబట్టి అందులో ఉన్న టైం డైమెన్షన్ క్యాలిటీ వచ్చేసి క్యాలిటీ వచ్చి టైం డైమెన్షన్లోకి వెళ్ళింది. బిల్ నెంబర్ మెటీరియల్ ఇక్కడికి వచ్చాయి అండ్ కీ ఫిగర్ ఒకటి ఉంది కదా మనకి, క్వాంటిటీ ఇక్కడికి వచ్చింది అండ్ దీనికి కరెస్పాండింగ్ యూనిట్ వచ్చేసి యూనిట్ డైమెన్షన్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో క్యూబ్ క్రియేట్ అయిపోయింది. యాక్టివేట్ చేస్తున్నాను. సో దీనికి మనకి ట్రాన్స్ఫర్మేషన్, దీనికి సోర్స్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, డిఎస్1 నుంచి వస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ క్యూబ్ ఎక్కడ వచ్చింది అది, దీని క్యూబ్కి ఒక ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేస్తున్నా. సో సోర్స్ వచ్చేసి డిఎస్ఓ అండ్ ఏంటిది నేమ్ జీ బిల్ బుక్. సో టెక్నికల్ నేమ్స్ మ్యాపింగ్ సేమ్ ఉండడం వల్ల సోర్స్ అండ్ టార్గెట్లోని మ్యాపింగ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. దీన్ని యాక్టివేట్ చేస్తున్నా. దీనికి ఒక టీటీపీ క్రియేట్ చేస్తున్నా. సారీ క్రియేట్ టీటీపీ యాక్టివేట్. సో డేటాని దీనికి లోడ్ చేస్తాను. క్యూబ్లోకి డేటా వచ్చేసింది. ఓకేనా. సో క్విక్గా ఏం చేస్తానంటే సేమ్ ఇదే నేమింగ్ కన్వెన్షన్తో ఒక మల్టీ ప్రొవైడర్ క్రియేట్ చేసేస్తాను. ఇప్పుడు నేను క్రియేట్ మల్టీ ప్రొవైడర్, ఇక్కడ సి పదిలో ఎం పెడతాను. ఇన్ఫో క్యూబ్ టెంప్లెట్ కనిపిస్తున్నా. ఇక్కడ క్యూబ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెర్చ్లోకి వెళ్ళి ఈ క్యూబ్ నేమ్ ఇచ్చేస్తే ఇది ఓకే. సో ఇప్పుడు మల్టిపుల్ టెంప్లెట్ కింద ఇవ్వడం వల్ల ఏమవుతున్నాయి, ఫీల్డ్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా కాపీ అయిపోతాయి. కానీ దీని అసైన్మెంట్ అవుతుందా, దీనికి ప్రతి మల్టీ ప్రొవైడర్లో ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. ఈ అసైన్మెంట్ ఇక్కడ మనం క్లియర్గా చేసుకోవాలి. సో దీన్ని మర్చిపోయామంటే మనం యాక్టివేషన్ టైంలో మళ్ళీ మనకి ఎర్రర్ వస్తుంది. సో క్యారెక్టరిస్టిక్స్కి ఒకసారి చేసుకోవాలి, కీ ఫిగర్స్కి ఒకసారి చేసుకోవాలి. ఓకే. అండ్ టైం డైమెన్షన్కి ఆటోమేటిక్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. టైం డైమెన్షన్కి ఆటోమేటిక్గా వచ్చేసింది క్యారెక్టరిస్టిక్ చేసినప్పుడు. సో యాక్టివేట్. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇది నా మల్టీ ప్రొవైడర్ అనమాట. సో ఈ మల్టీ ప్రొవైడర్ మీద ఇప్పుడు ఏం చేస్తాను, ఒక బెక్స్ క్వెరీ క్రియేట్ చేస్తాను ఇప్పుడు రిపోర్టింగ్ కోసం. సో మల్టీ ప్రొవైడర్ నేమ్ కాపీ చేసుకుందాం. మర్చిపోయాను చూడండి, ఇక్కడ నేను తప్పు చేశాను. క్యాల్మంత్ ఏది మనకి ఇప్పుడు డే ఉంది, రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు డేట్ మీద చేస్తే మనకి ఏం బాగుంటుంది, మంత్ మీద చేస్తే బాగుంటుంది కదా. సో ఈచ్ డే వైజ్ మనకు వద్దు కాబట్టి క్యాల్ మంత్ కూడా కావాలి. సో కాబట్టి ఇన్ఫో క్యూబ్లో క్యాల్ మంత్ని కూడా యాడ్ చేసుకుందాం. సో చేద్దామని మర్చిపోయి చేశాను. ఎక్కువసేపు పట్టదు దీనికి. రైట్ క్లిక్ కొట్టి ఇక్కడికి వెళ్ళి ఇన్ఫో ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఇన్పుట్ 0 క్యాల్ మంత్. ఓకే క్యాల్ మంత్ని యాడ్ చేసాము. యాక్టివేట్. కానీ క్యాల్మంత్ని యాక్టివేట్ చేసినందుకు మాత్రం దీనికి డేటా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా రాదు. ఎగ్జిస్టింగ్ డేటా అంతట్లో కూడా క్యాల్మంత్ నల్గా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, మనం డేటా రీలోడ్ చేయాలి. రీలోడ్ చేయాలంటే ఫస్ట్ ఎగ్జిస్టింగ్ డేటాని డిలీట్ చేసేసి దాని తర్వాత డేటా రీలోడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనది టెస్ట్ డేటా కాబట్టి ఎక్కువ చేంజెస్ ఉండగా. అండ్ మ్యాపింగ్ కూడా చూడండి, మ్యాపింగ్ కూడా లేదు, దీనికి మిస్ అయింది. ఎక్కడి నుంచి మ్యాపింగ్ ఇచ్చుకోవాలి, క్యాలెండర్ నుంచి మ్యాపింగ్ ఇచ్చుకోవాలి. ఓకే యాక్టివేట్. దీని తర్వాత డిటిపి కూడా యాక్టివ్ అవుతుంది. డిటిపిని కూడా యాక్టివేట్ చేసుకుని మనం దీన్ని డేటా లోడ్ చేసుకుంటాం. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు ఏం కావాలి, దీన్ని మల్టీ ప్రొవైడర్లో కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే నేను రిపోర్టింగ్లోకి దీన్ని వాడుకోగలను. ఓకే. సో మల్టీ ప్రొవైడర్కి వెళ్ళి ఇక్కడ ఉన్న క్యాల్ మంత్ ఉంది కదా, డైమెన్షన్స్లో టైం డైమెన్షన్లో క్యాల్ మంత్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న టైం డైమెన్షన్లో యాడ్ చేసుకుంటే సరిపోతుందా, దీనికి ఐడెంటిఫై అసైన్ కూడా చేయాలి. సో ఐడెంటిఫై చేసి ఇప్పుడు యాక్టివేట్ చేయాలి. ఓకే నైస్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, మనం బెక్స్ క్వెరీకి వెళ్తాం. ఒకసారి క్లోజ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేస్తాను. సో దట్ ఏంటంటే చేంజెస్ అన్ని కూడా కరెక్ట్గా వస్తాయి ఇక్కడ. ఓకే ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కొత్త క్వెరీ క్రియేట్ చేస్తున్నాను నా మల్టీ ప్రొవైడర్ మీద. ఓకే ఇది నా మల్టీ ప్రొవైడరు. ఈ మల్టీ ప్రొవైడర్ మీద ఒక కొత్త క్వెరీ క్రియేట్ చేద్దాము. ఓకే
సో ఇప్పుడు డిజైన్ చేస్తున్నప్పుడు మనం రోస్లో ఏం పెట్టుకుందాము, అంటే టైం డైమెన్షన్లోంచి ఒక మంత్ తీసుకుందాం. తర్వాత ఒక మెటీరియల్ తీసుకుందాము అండ్ కీ ఫిగర్స్లోకి క్వాంటిటీ తీసుకుందాం. ఓకేనా. అండ్ ఈ రెండింటికి కూడా డిస్ప్లే రిజల్ట్ రోస్ని సప్రెస్ చేసేస్తాను. ఓకే. అండ్ దెన్ ఇంకేం మిగిలిపోయింది ఇందులో మనకి బిల్ నెంబర్ ఒకటి మిగిలిపోయింది కదా, దాన్ని ఫ్రీ క్యాన్స్లో యాడ్ చేద్దాము. అండ్ క్యాలరీ మిగిలిపోయింది కదా, దాన్ని ఫ్రీ క్యాన్స్లో యాడ్ చేద్దాం. వీటికి కూడా రిజల్ట్ రోస్ని సప్రెస్ చేసేద్దాం. ఓకే. అండ్ సేవ్ చేయాలి. సేవ్ చేస్తున్నప్పుడు ఏం చెప్పండి, టెక్నికల్ నేమ్ మల్టీప్రోడక్ట్ నేమ్ _Q001 ఇచ్చుకుంటే బిల్ బుక్ అయిపోయింది. సో అప్పుడు దీనికి డేటా ఎలా వస్తుందో ఒకసారి మనం వెరిఫై చేసుకోవడం కోసం క్వెరీ ప్రాపర్టీస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఈ క్వెరీ నేమ్ కాపీ చేసుకుని నేను ఇప్పుడు అనాలిసిస్ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటాను. అందులోకి వెళ్ళి ఈ క్వెరీ అవుట్పుట్ చూస్తాను. సో కొత్త ఎక్సెల్ షీట్ తీసుకుందాం. అనాలిసిస్ ఆఫీస్ ప్లగిన్ ఆల్రెడీ యాక్టివేట్ చేశాను. సో కొత్త ఎక్సెల్ తీసుకుని అనాలిసిస్ ట్యాబ్కి వెళ్ళి ఇన్సర్ట్ డేటా సోర్స్కి వెళ్ళి సెలెక్ట్ డేటా సోర్స్కి వెళ్ళి ఇక్కడ కావాల్సిన క్వెరీ నేమ్ ఇచ్చి ఫైండ్ చేస్తాను. సో కర్సర్ స్టార్టింగ్ పొజిషన్ ఉండడం వల్ల చూడండి ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నాకు జనవరి మంత్లో ఈ మెటీరియల్లో ఇంత క్వాంటిటీ నేను సేల్ చేశాను అనమాట. ఫిబ్రవరి మంత్లో ఈచ్ మెటీరియల్లో ఇంత క్వాంటిటీ నేను సేల్ చేశాను అనమాట. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, నాకు ఈచ్ మెటీరియల్ లెవెల్లో డేటా కనబడుతుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈచ్ మంత్కి నాకు ఎంత క్వాంటిటీ ఆఫ్ సోప్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ సోప్స్లో నాకు ఎన్ని ఉన్నాయి కేటగిరీస్, ఒకటి నార్మల్ సోప్ ఉంది, ఇంకోటి డిష్ వాషర్ ఉంది. సో ఇప్పుడు యూజర్కి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్లో ఏం క్లారిటీ లేదు. ప్రతిదీ కూడా ఈచ్ మెటీరియల్ వైజ్లో నాకు క్వాంటిటీ కనబడుతుంది. కానీ నాకు సింతాల్ అనేది ఒక బ్రాండ్. నేను చూస్తే ఎలా చూడాలనుకుంటాను, ఈ సింతాల్ బ్రాండ్కి ఎన్ని క్వాంటిటీ సేల్ అయినాయో చూసుకుంటే నాకు కొంచెం యూజ్ ఉంటుంది. ఇంకా డీటెయిల్గా కావాల్స్తే అప్పుడు ఈచ్ సింతాల్లో ఉన్న ఈచ్ మెటీరియల్కి వెళ్తాను నేను. అలానే లక్స్కి కూడా దేనికైనా. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలి, బ్రాండ్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఈ బ్రాండ్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే నాకు కొంచెం నీట్గా ఉంటుంది ఇది. సో ఈ బ్రాండ్ ఎలా తెచ్చుకోవాలి ఇప్పుడు నేను, ఈ బ్రాండ్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ట్రాన్సాక్షన్ డేటా లోడ్ చేస్తున్నప్పుడు మెటీరియల్తో పాటు బ్రాండ్ని కూడా మనం లోడ్ చేయొచ్చు. కానీ చేస్తే మనకు ప్రాబ్లం ఏంటంటే మీరు డేటాబేస్లో మోర్ కాలమ్స్ని క్రియేట్ చేసి డేటాబేస్ని ఎక్కువగా ఆక్యుపై చేసుకుంటున్నారు. మెటీరియల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు బీడబ్ల్యూలో మెటీరియల్ నుంచి బ్రాండ్ని డిరైవ్ చేసుకోగలరు అనమాట. కానీ ట్రాన్సాక్షన్ డేటాలో మెటీరియల్తో పాటు మెటీరియల్ గ్రూపు, బ్రాండు, వాటికి ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా లోడ్ చేయడానికి ట్రై చేస్తారనుకో, ఏమవుతుందంటే డేటాబేస్లో ఎక్కువ డేటా ఆక్యుపై అయిపోతుంది, స్పేస్ ఆక్యుపై అయిపోతుంది. దానివల్ల మీకు డేటాబేస్ మెమరీ కన్జంప్షన్ ఇష్యూ వస్తుందన్నమాట. ఓకే. అందుకని ట్రాన్సాక్షన్ డేటాలో ఏ ఫీల్డ్స్ కావాలంటే ఆ ఫీల్డ్స్ని మాత్రమే మనం లోడ్ చేసుకోవాలి. అన్నెసరీ ఫీల్డ్స్ని మనం ట్రాన్సాక్షన్ డేటాలోంచి తీసేసేయాలి. సో దట్ మనం డేటాబేస్ స్పేస్ని కొంచెం సేవ్ చేసినట్టు అవుతుంది అనమాట. సో మెటీరియల్ ఉంది, మనకి మెటీరియల్కి సంబంధించిన మెటీరియల్ గ్రూపు, బ్రాండ్ కూడా వేరే చోట అవైలబుల్ ఉంది ఈ కాంబినేషన్. సో మనం దీన్ని యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు రిపోర్టింగ్ వచ్చేసేపటికి ఏం చేస్తామంటే ఇప్పుడు నాకు మెటీరియల్ లెవెల్లో రిపోర్ట్ ఉంది, నాకు బ్రాండ్ లెవెల్లో చూడాలనుకుంటున్నాను. సో బ్రాండ్ లెవెల్లో చూడాలి అంటే నేను మెటీరియల్లోకి వచ్చేసి ఏం చేస్తానంటే చూడండి ఇక్కడ మెటీరియల్ ఉంది కదా, దీన్ని ఎక్స్పాండ్ చేశాననుకో ఈ రిపోర్టింగ్లో మెటీరియల్ ఎక్స్పాండ్ చేస్తే నాకు 2 వాల్యూస్ వస్తున్నాయి. ఒకటి మెంబర్స్, ఇంకోటి అట్రిబ్యూట్స్. మెంబర్స్ అంటే దాని మాస్టర్ డేటా అనమాట. అట్రిబ్యూట్స్ అంటే మనం అట్రిబ్యూట్స్ యాడ్ చేసాం కదా మెటీరియల్ గ్రూప్ని అండ్ బ్రాండ్ని, అవి వస్తాయి అనమాట ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు ఇందులో ఉన్న ఈ బ్రాండ్ని తీసుకొచ్చి నేను ఇందులో పెట్టచ్చు. పెట్టినప్పుడు చూడండి ఏమైంది, ఇది మెటీరియల్లో దాని కింద ఉన్న బ్రాండ్ వచ్చింది. కానీ స్టిల్ ఏమైంది, ఇప్పుడు నాకు టోటల్స్ ఎలా కావాలి, బ్రాండ్ లెవెల్లో టోటల్ కావాలి. ఓకే. సో దాన్ని నేను ఎలా చేయగలను, మెటీరియల్కి వెళ్ళి మేబీ ఇక్కడ నేను షో టోటల్స్ అన్నాను అనుకోండి. చూడండి మెటీరియల్ మీద షో టోటల్స్ కొట్టినప్పుడు నాకు మెటీరియల్ లెవెల్లో టోటల్ వస్తుంది తప్ప బ్రాండ్ లెవెల్లో టోటల్ రావట్లేదు. ఓకే. సో అట్రిబ్యూట్ మీద టోటల్స్ అనే ఆప్షన్ ఉందా, లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రాండ్ ఒకటి ఉంచి మెటీరియల్ తీసేద్దాం అనుకున్నాను అంటే ఏంటి, ఈ మెటీరియల్ ఉంది కదా దాన్ని తీసేస్తాను నేను. తీసేస్తే ఏమైంది చూడండి, మెటీరియల్తో పాటు బ్రాండ్ కూడా పోయింది. ఎందుకు పోయిందంటే మనం యూజ్ చేసింది ఏంటంటే మెటీరియల్లో దాని యొక్క అట్రిబ్యూట్ని తీసుకొచ్చి పెట్టాము. ఓకేనా. అంటే ఏంటి, మెటీరియల్ పెట్టినప్పుడు అట్రిబ్యూట్ ఉంది చూసారా, ఆ అట్రిబ్యూట్ దాని కిందే వస్తుంది. ఓకేనా. ఇది ఇండివిజువల్ ఎలిమెంట్ కాదు. ఈ పర్టికులర్ రిపోర్టింగ్లో ఈ బ్రాండ్ అనేది ఇండివిజువల్ ఎలిమెంట్లో లేదు. దీని ఎప్పుడు కూడా మెటీరియల్తో లింక్ అయి ఉంది దీనిది. సో ఎప్పుడైతే మనం మెటీరియల్ తీయడానికి ట్రై చేసామో బ్రాండ్తో టోటల్ చేద్దామని చెప్పేసి మనకి మెటీరియల్తో పాటు బ్రాండ్ కూడా పోతుంది. ఓకేనా.
సో కాబట్టి ఈ పర్టికులర్ సినారియోని హ్యాండిల్ చేయడం కోసం ఎస్ఏపి వాడు ఏం చేశాడంటే మనకి మాస్టర్ డేటాలో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఏంటంటే ఇప్పుడు మెటీరియల్ మాస్టర్ డేటాకి వెళ్తున్నాను నేను. మెటీరియల్ మాస్టర్ డేటా డిజైన్ చేస్తున్నప్పుడు అట్రిబ్యూట్స్ ట్యాబ్లో మనకి ఒక కాలం ఉంటుంది. ఏంటంటే అది చూడండి, ఇది ఈ కాలం అది అట్రిబ్యూట్ టైప్. ఇప్పుడు ఇవన్నీ అట్రిబ్యూట్స్ కదా, ఈ అట్రిబ్యూట్స్లో 2 టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డిస్ప్లే అట్రిబ్యూట్, ఇంకొకటి ఏంటంటే నావిగేషనల్ అట్రిబ్యూట్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఎందుకు చూస్తారా, ఈ ఆప్షన్ నావిగేషన్ అట్రిబ్యూట్ ఆన్ ఆర్ ఆఫ్ అని చెప్పేసి బై డిఫాల్ట్గా నావిగేషన్ అట్రిబ్యూట్ ఆఫ్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్రాండ్ మీద మెటీరియల్ గ్రూప్ మీద నేను నావిగేషన్ అట్రిబ్యూట్ని ఆన్ చేస్తున్నా. ఎప్పుడైతే ఆన్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చూసారా ఇక్కడ టెక్స్ట్ ఎనేబుల్, ఇక్కడ బ్లాంక్ టెక్స్ట్ ఎనేబుల్ అయింది. ఇలా ఉంది అంటే అప్పుడు మీకు ఇక్కడ చూడండి డిస్ప్లేలో కూడా ఎన్ఏవి అని వచ్చింది. ఓకే, అంటే ఏంటి, ఈ పర్టికులర్ కాలమ్కి నావిగేషన్ అట్రిబ్యూట్ని టర్న్ ఆన్ చేసినట్టు, ఇది ఆఫ్ చేసినట్టు డిస్ప్లే అట్రిబ్యూట్. సో దీన్ని కూడా నేను ఆన్ చేస్తాను, ఈ రెండు ఆన్ చేస్తాను. అంటే ఇది ఏంటి, ఈ రెండింటికి కూడా నావిగేషన్ అట్రిబ్యూట్ లేదు, లేకుంటే మెటీరియల్ గ్రూప్ తీసేస్తాను బ్రాండ్ ఒకటి నుంచి. ఓకేనా, ఈ రెండు ఇలా ఉంచుతాను సో దట్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ప్రస్తుతానికి మెటీరియల్ గ్రూప్ వచ్చేసి నావిగేషన్ అట్రిబ్యూట్ ఆఫ్ చేసింది, ఓన్లీ డిస్ప్లే అట్రిబ్యూట్. మెటీరియల్ గ్రూప్ ఓన్లీ డిస్ప్లే అట్రిబ్యూట్ అండ్ బ్రాండ్ వచ్చేసి నావిగేషన్ అట్రిబ్యూట్ కింద ఎనేబుల్ చేశాను. దీన్ని ఏమని చెప్తాము, మెటీరియల్లో బ్రాండ్ని నావిగేషన్ అట్రిబ్యూట్ కింద ఎనేబుల్ చేయడం అంటారు. అండ్ మెటీరియల్ గ్రూప్ వచ్చేసి డిస్ప్లే అట్రిబ్యూట్ కిందే ఉంది అని చెప్పి అంటాం అనమాట, మనం ఎప్పుడైనా చెప్పాల్సి వస్తే. ఓకేనా. సో నెక్స్ట్, సో ఇది చేయడం వల్ల మనకు వచ్చిన డిఫరెన్స్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు క్యూబ్ ఉంది కదా మన దగ్గర, ఈ నావిగేషన్ అట్రిబ్యూట్ కాన్సెప్ట్ ఇన్ఫో ఆబ్జెక్ట్ లెవెల్లో ఉంటుంది, మళ్ళీ క్యూబ్ మల్టీ ప్రొడక్ట్లో ఉంటుంది. డిఎస్4లో నావిగేషన్ అట్రిబ్యూట్ కాన్సెప్ట్ ఉండదు. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాను, నేను క్యూబ్కి వెళ్తాను, నేను /RS7 ఇక్కడికి వెళ్ళి ఈ బిల్ బుక్ అనే క్యూబ్ ఉంటుంది కదా, ఆ క్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. క్యూబ్ ఓపెన్ చేసి దీన్ని ఎడిట్ మోడ్లోకి వెళ్తున్నా. ఎడిట్ మోడ్లోకి వెళ్ళినప్పుడు క్యూబ్లో మీకు ఇప్పటి వరకు నేను డైమెన్షన్ ట్యాబ్ గురించి చెప్పాను, కీ ఫిగర్ ట్యాబ్ గురించి చెప్పాను, ఫోల్డర్ గురించి చెప్పాను. అండ్ బట్ ఇక్కడ నావిగేషన్ అట్రిబ్యూట్స్ అని ఒక ఫోల్డర్ ఉంది. ఓకేనా. సో ఇది ఏంటంటే మనం పైన యూస్ చేస్తున్న ఇన్ఫో ఆబ్జెక్ట్స్కి ఏదన్నా మాస్టర్ డేటాలో నావిగేషన్ అట్రిబ్యూట్స్ ఎనేబుల్ చేసి ఉంటే అవన్నీ కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏమేమి ఉంటాయి ఇన్ఫో ఆబ్జెక్ట్స్, మెటీరియల్ ఉంది, బిల్ నెంబర్ ఉంది, అండ్ ఈ టైం డైమెన్షన్స్ ఉన్నాయి. ఇందులో బిల్ నెంబర్కి అలాగే అట్రిబ్యూట్స్ లేవు, సో నావిగేషన్ కూడా లేవు. కానీ మెటీరియల్కి మాత్రమే మనకి అట్రిబ్యూట్స్ ఉన్నాయి, అందులో ఒక ఫీల్డ్ మాత్రమే నావిగేషన్ కింద ఎనేబుల్ చేస్తాం. సో అందుకని ఇక్కడ మీకు ఒక ఫీల్డ్ కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్లో మనం రెండింటిని కూడా నావిగేషన్ ఎనేబుల్ చేసాం అనుకోండి, అప్పుడు ఇక్కడ మనకి 2 ఫీల్డ్స్ కనబడతాయి. సో కరెంట్లీ మనం బ్రాండ్ మాత్రమే నావిగేషన్ అట్రిబ్యూట్ కింద ఎనేబుల్ చేసాం కాబట్టి మనకి బ్రాండ్ మాత్రమే కనబడుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే దీని నేమింగ్ కన్వెన్షన్ చూసారా, జెడ్ మెటీరియల్ అంటే జెడ్ అనే మ్యాట్నర్ అంటే మెటీరియల్లో ఫాలోడ్ 2 అండర్ స్కోర్స్ అనమాట, ఇది సింగిల్ అండర్ స్కోర్ కాదు, 2 అండర్ స్కోర్స్ ఉంటాయి ఇక్కడ, ఫాలోడ్ బై బ్రాండ్ ఇన్ఫో ఆబ్జెక్ట్. ఇలా ఉంది అంటే దీని అర్థం ఏంటంటే బ్రాండ్ ఈజ్ ఏ నావిగేషన్ అట్రిబ్యూట్ టు మెటీరియల్ అని అర్థం అనమాట, దీని అర్థం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్యూబ్ లెవెల్లో దీన్ని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేస్తే ఏమవుతుందో చూపిస్తున్నాను, యాక్టివేట్ చేస్తున్నా. సో క్యూబ్ లెవెల్లో మనం ఒక మాస్టర్ డేటా యొక్క నావిగేషన్ అట్రిబ్యూట్స్ని కావాల్సిన వాటిని మాత్రమే ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేయడం వల్ల ఇప్పుడు నేను మల్టీ ప్రోడక్ట్కి వెళ్ళాను అనుకోండి, మల్టీ ప్రోడక్ట్లో ఎడిట్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఏమైతే నేను క్యూబ్ లెవెల్లో ఎడిట్ చేశానో ఏ నావిగేషన్ అట్రిబ్యూట్స్ అయితే క్యూబ్ లెవెల్లో ఎనేబుల్ చేశానో వాటిని మాత్రమే నేను మల్టీ ప్రోడక్ట్ లెవెల్లో చూడగలను. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇన్ఫో ప్రోడక్ట్ ట్యాబ్కి వెళ్ళి బిల్ బుక్ అనే ఈ మల్టీ ప్రోడక్ట్ని ఎడిట్లోకి వెళ్తున్నాం. ఓకే, ఎడిట్లోకి వెళ్ళి ఇప్పుడు నావిగేషన్ అట్రిబ్యూట్స్ ఎనేబుల్ చేశాను అనుకోండి, చూడండి ఇక్కడ ఏమైతే ఎనేబుల్ చేశానో వాటిని చూడగలను, ఇక్కడ కూడా ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేస్తే సరిపోతుందా, ఎనేబుల్ చేసి రైట్ క్లిక్ కొట్టి మళ్ళీ దీన్ని కూడా ఐడెంటిఫై అసైన్ చేయాల్సిందే కంపల్సరీ. మల్టీ ప్రొవైడర్లో ప్రతిదాన్ని కూడా ఐడెంటిఫై అసైన్ చేసుకోవాలి. కాంపోజిట్ ప్రొవైడర్లో ఇది అవసరం లేదు, అక్కడ వేరేగా ఉంటుంది. ఓకే, యాక్టివేట్. ఇప్పుడు నేను ఏం చేశాను, నేను మల్టీ ప్రొవైడర్లో కూడా ఈ బ్రాండ్ని నావిగేషన్ అట్రిబ్యూట్ని ఎనేబుల్ చేసి తర్వాత ఏం చేశాను, దీన్ని ఈ సోర్స్లో ఉన్న దీనికి ఐడెంటిఫై అసైన్ చేశాను అనమాట. రైట్ క్లిక్ కొట్టి ఐడెంటిఫై అసైన్ ఫ్రమ్ క్యూబ్ అని ఎనేబుల్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఏంటి, ఇంత చేయడం వల్ల నాకు ఏం బెనిఫిట్ అంటే
ఒకసారి నేను బెక్స్ని క్లోజ్ చేసి రీఓపెన్ చేస్తే అప్పుడు మనకి బాగా తెలుస్తుంది. సో కరెంట్లీ మీరు చూసారనుకో రిపోర్టింగ్ లెవెల్లో డైమెన్షన్ 1లో మనకి బిల్ నెంబర్ మెటీరియల్ మాత్రమే ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను క్లోజ్ చేసేసి బెక్స్ క్వెరీ డిజైనర్ని మళ్ళీ రీఓపెన్ చేస్తాను. ఓపెన్కి వెళ్ళి బిల్ బుక్ వెళ్ళి రిపోర్ట్. ఇప్పుడు చూడండి డైమెన్షన్ 1లో చూసారా బిల్ నెంబర్ మెటీరియల్తో పాటు ఇప్పుడు నాకు ఇంకొక ఎక్స్ట్రా కాలం వచ్చింది. ఏంటది? బ్రాండ్ అనమాట. బట్ ఇక్కడ చూసారా మీరు టెక్నికల్ నేమ్ కనబడుతుంది. ఎందుకని ఇలా టెక్నికల్ నేమ్ కనబడుతుంది? ఎందుకంటే మనం ఇన్ఫో ఆబ్జెక్ట్లో ఇందాక దీనికి నావిగేషన్ అట్రిబ్యూట్ ఎనేబుల్ చేసాం. ఎనేబుల్ చేసినప్పుడు మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. నావిగేషన్ అట్రిబ్యూట్ డిస్క్రిప్షన్, షార్ట్ డిస్క్రిప్షన్, లాంగ్ టెక్స్ట్ అనమాట. ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు అందుకని చెప్పేసి. సో ఇక్కడ మనం లేకుండా ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం తెచ్చుకోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏమని ఉంటుంది? ఇక్కడ టెక్స్ట్ ఇండెక్స్ కాదు, చూడండి టెక్స్ట్ ఆఫ్ కార్స్ అని ఇక్కడ ఈ టిక్ మార్క్ కొట్టామనుకోండి ఏమవుతుందంటే దీనికి ఏమైతే టెక్స్ట్ ఉందో బ్రాండ్కి అదే ఇక్కడ కాపీ అయిపోతుంది. లేదు మనం ఓన్గా ఇక్కడ మీరు టెక్స్ట్ ఏదైనా రాయాల్సి వచ్చింది అనుకో, లైక్ బ్రాండ్ ఆఫ్ మెటీరియల్ అని లేకుండా అలా రాయాలనుకున్నారు అనుకో, అప్పుడు చెక్ బాక్స్ తీసేసి మీకు నచ్చినట్టు రాసుకోవచ్చు. లేదు ఇదే కాపీ అయితే చాలు అనుకున్నప్పుడు మనం దీన్నే తీసుకోవచ్చు. ఓకే, యాక్టివేట్ చేస్తున్నాను దీన్ని. సో యాక్టివేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ రిఫ్రెష్ అయిపోతుంది. రిఫ్రెష్ అవ్వదు కదా, మళ్ళీ ఒకసారి బెక్స్ క్వెరీ డిజైనర్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి, ఎందుకంటే చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వడం కోసం. ఇది టెక్స్ట్ మాత్రమే కాబట్టి సో మనకి వేరే ఎక్కడ కూడా ఇంపాక్ట్ ఉండదు దీనికి. సో ఇప్పుడు నేను ఈ క్వెరీని ఓపెన్ చేశాను అనుకో, డైమెన్షన్ 1లో చూడండి. ఇప్పుడు ఈసారి చూడండి, ఇందాక మనకి టెక్నికల్ నేమ్ కనబడింది, ఇప్పుడు ఏం కనబడుతుంది? నీట్గా బ్రాండ్ అని కనబడుతుంది. సో ఈ బ్రాండ్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఇక్కడ టెక్నికల్ నేమ్స్ ఎనేబుల్ చేసుకున్నారనుకో, అప్పుడు మీరు చూడొచ్చు ఈ బ్రాండ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ నావిగేషన్ అట్రిబ్యూట్ టు మెటీరియల్. ఇలా అండర్స్కోర్ ఉంటే చెప్తుంది అన్నమాట, క్లియర్గా చెప్తుంది ఇది డైరెక్ట్ ఫీల్డ్ కాదు, అంటే ఇది నావిగేషన్ అట్రిబ్యూట్ టు మెటీరియల్ అని చెప్పేసి. సో దీనివల్ల నాకు బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బ్రాండ్ని తీసుకొచ్చి నా ఫ్రీ క్యార్స్లో పెడతాను. ఓకే, పెట్టి దీని రిజల్ట్ రోస్ని సప్రెస్ చేసేస్తాను. సప్రెస్ చేసి సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నా అనాలిసిస్ ఆఫీస్కి వెళ్ళి నేను ఒకసారి క్వెరీని రీసెట్ చేస్తాను. రీసెట్ చేస్తే ఏమవుతుంది? మన చేంజెస్ అవన్నీ కూడా నీట్గా వస్తాయి. సో బ్రేక్ అయిపోయినట్టుంది ఈ లోపే. సో డోంట్ సేవ్కి వెళ్ళిపోయి ఫ్రెష్గా మళ్ళీ అనాలిసిస్ ఆఫీస్ ఓపెన్ చేసుకుని ఓకే కొత్త ఎక్సెల్ షీట్ తీసుకుని ఆ క్వెరీని మళ్ళీ తెచ్చుకుంటాను. అనాలిసిస్ ట్యాబ్లోకి వెళ్ళి ఇన్సర్ట్ డేటా సోర్స్కి వెళ్ళి సెలెక్ట్ డేటా సోర్స్ ఫర్ అనాలిసిస్, నా బిల్ బుక్ రిపోర్ట్ని తెచ్చుకుంటాను. తెచ్చుకుంటే ఇప్పుడు ఏమైంది? నాకు ఇక్కడ మెటీరియల్తో పాటు ఇక్కడ చూడండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ డేటా సోర్స్ ఫీల్డ్స్లో నాకు ఏమని వచ్చింది? బ్రాండ్ కూడా వస్తుంది. ఫ్రీ కేర్ సెక్షన్లో ఎక్కడ ఉంది బ్రాండ్? ఇది బ్రాండ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇందాక మన రిక్వైర్మెంట్ ఏంటి? నాకు మెటీరియల్ వైజ్ వద్దు, నాకు బ్రాండ్ వైజ్ టోటల్స్ కావాలి అనుకున్నా. అప్పుడు నేను ఏం చేస్తాను? మెటీరియల్ తీసేసి లేఅవుట్లోంచి బ్రాండ్ ఒక్కదాన్ని తీసుకొచ్చి నేను రోస్లో పెడతాను. అప్పుడు చూడండి నాకు ఈచ్ బ్రాండ్ వైజ్ నాకు టోటల్స్ వచ్చాయి. ఇందాక ఈ ఇప్పుడు మీకు దీని పక్కన మెటీరియల్ పెట్టారనుకో మీకు బాగా తెలుస్తుంది ఇది. చూడండి వెరీస్ మెటీరియల్. సింతాల్లో ఇందాక ఈ రెండు ఇలా ఉన్నాయి కదా, ఇప్పుడు ఏమైపోయింది? ఈ రెండు కలిపితే 2219. సో మెటీరియల్ తీసి పక్కన పాడేస్తే ఇప్పుడు మీకు 2219 చూసారా? ఇలా అనమాట. సో ఇలా నావిగేషన్ అట్రిబ్యూట్ ఎనేబుల్ చేసుకోవడం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే, మనం ఈ మెటీరియల్కి దాని కింద ఉన్న అట్రిబ్యూట్కి కూడా డిపెండెన్సీ తీసేసి ఇది ఇండివిజువల్ కాలం కింద రిపోర్ట్లో మనం వాడుకోవచ్చు. అలా కాకుండా మీరు ఇండివిజువల్ కాలం కింద కాకుండా ఓన్లీ మెటీరియల్ ఉన్నప్పుడే నాకు రిపోర్టింగ్ కావాలన్నప్పుడు అట్రిబ్యూట్స్ని తెచ్చుకుంటాము. బట్ ఏంటంటే కాదు, ఇండివిజువల్ కాలం కింద వాడుకుంటాను, నా మెటీరియల్కి బ్రాండ్కి మధ్యన డిపెండెన్సీ పోవాలి అంటే రిపోర్టింగ్ చేసేటప్పుడు అనుకున్నప్పుడు మీరు దీన్ని నావిగేషన్ అట్రిబ్యూట్ కింద ఎనేబుల్ చేసుకుని మీరు క్యూబ్లో యాడ్ చేసుకుని దాని తర్వాత మల్టీప్లర్లో యాడ్ చేసుకుని ఆ తర్వాత రిపోర్టింగ్లో తెచ్చుకోవాలి. ఓకేనా? సో ఇలా చేసుకోవడం వల్ల మీకు నావిగేషన్ అట్రిబ్యూట్ వస్తుందన్నమాట. సో ఇది బ్రాండ్ లెవెల్లో. సో ఇప్పుడు ఈ బ్రాండ్ లెవెల్లో పాటు ఇప్పుడు సేమ్ ఇదే ఎక్సర్సైజ్ ఇంకొకసారి మీకు అర్థం అవ్వడం కోసం ఏం చేస్తాను, ఇది మెటీరియల్ ఇందులో ఉన్న మల్టీప్లోటర్ ఉంది కదా ఇక్కడ, ఇన్ఫో ఆబ్జెక్ట్కి వెళ్ళి ఈ పర్టికులర్ మెటీరియల్ గ్రూప్ ఉంది కదా, దీన్ని కూడా నావిగేషన్ అట్రిబ్యూట్ ఎనేబుల్ చేస్తాను. ఎనేబుల్ చేసి సేమ్ టెక్స్ట్ని మెటీరియల్ గ్రూప్ని యాక్టివేట్ చేస్తాను. సో ఎందుకని రెండోసారి చేస్తున్నాను, ఫస్ట్ టైం ఎందుకు చేయలేదంటే మీకు ఈ
కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి సెకండ్ టైం కోసం వెళ్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇందాక మనం ఒకటే చూస్తాం కదా ఫీల్డ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇంకో డిపెండెన్సీ కూడా మీకు బాగా తెలియాలి. ఓకే, నావిగేషన్ అట్రిబ్యూట్ ఎందుకంటే మీకు రన్ టైం ప్రొడక్షన్ లైవ్లో, ఓకేనా, రియల్ టైంలో మీకు రిక్వైర్మెంట్ వస్తుంది ఏంటి, నాకు ఒక ఎక్స్ట్రా నావిగేషన్ ఫీల్డ్ని రిపోర్టింగ్లోకి తీసుకురా అని అడుగుతారనమాట. తీసుకురా అని అడిగినప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఇన్ఫో ఆబ్జెక్ట్కి వెళ్ళి అక్కడ ఇది నావిగేషన్ ఉందా లేదో చెక్ చేసుకుని, లేకపోతే నావిగేషన్ ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేయడానికి ఈ టిక్ మార్క్ నొక్కాలి. ఇది నొక్కితే సరిపోతుందా? సరిపోదు, దీని టెక్స్ట్ కూడా ప్రాపర్గా అప్డేట్ చేయాలి. వాళ్ళు ఏమి ఇవ్వకపోతే కనుక మీరు ఈ చెక్ బాక్స్ ఎనేబుల్ చేయడం వల్ల యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏమైతే టెక్స్ట్ ఉందో దాన్ని ఇక్కడ మీరు వచ్చేస్తుంది. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి, క్యూబ్కి వెళ్ళాలి. సరే, ఓకేనా. రిపోర్టింగ్ లెవెల్కి ఇక్కడ క్యూబ్ ఉంటుంది కదా, ఈ క్యూబ్కి వెళ్ళి ఈ క్యూబ్లో మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఎక్స్పాండ్ చేశారనుకో, ఇందాక మనకు ఒకటే కనబడిందా, ఇప్పుడు చూడండి రెండు కనబడ్డాయి, ఎందుకంటే దీనికి రెండు ఉన్నాయి కాబట్టి. సో దీన్ని కూడా ఎనేబుల్ చేయాలి. క్యూబ్లో ఎనేబుల్ చేసిన తర్వాత దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో క్యూబ్లో ఎనేబుల్ చేస్తే యాక్టివేట్ అయ్యింది. నావిగేషన్ అట్రిబ్యూట్ ఎనేబుల్ చేయడం వల్ల క్యూబ్ కింద ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ ఇన్యాక్టివ్ అవుతుందా అవ్వదా అనేది క్వశ్చన్ అనమాట ఇక్కడ. ఓకే, మనం నావిగేషన్ అట్రిబ్యూట్ ఎనేబుల్ చేస్తున్నప్పుడు ఈ క్యూబ్ కింద ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ ఇన్యాక్టివ్ అవ్వదు. ఎందుకు ఇన్యాక్టివ్ అయింది ఇక్కడ? ఇది 1 సెకండ్, లెట్ మీ డూ చేంజ్. దీన్ని ఒకసారి అన్చెక్ చేసేసి యాక్టివేట్ చేస్తాను, ఎందుకంటే ఇది ఇన్యాక్టివ్ అవ్వకూడదు. ఎందుకైందో నాకు తెలియదు, ఒకసారి ఆగండి, మనం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. యాక్టివేట్, బఫర్లో ఇష్యూనా ఏమో తెలియదు నాకు, ఇది ఒకసారి చెక్ చేద్దాం అన్నమాట. ఓకే, ఒక క్యూబ్ ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యూబ్ ఉంది మీ ప్రొడక్షన్లో, మీ డెవలప్మెంట్ సిస్టమ్ దగ్గర. ఇది కూడా ఇన్యాక్టివ్ ఉంది. చేంజ్, ఓకే, అన్ని యాక్టివ్గా ఉన్నాయి. సో బిల్ బుక్ ఉంది, మెడ్ క్యూబ్ ఉంది. ఈ క్యూబ్లోకి వెళ్ళి చేంజ్కి వెళ్ళి నేను ఏం చేస్తున్నాను, దీన్ని చేంజ్లోకి వెళ్తున్నాను. చేంజ్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాను, నావిగేషన్ అట్రిబ్యూట్ ఇది ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేస్తున్నా. ఎనేబుల్ చేసి యాక్టివేట్ చేస్తున్నా. సో యాక్టివేట్ చేసిన తర్వాత ఏం చేస్తాను, నేను ఇక్కడ ఒకసారి క్యూబ్లో నావిగేషన్ అట్రిబ్యూట్ ఎనేబుల్ చేస్తే ట్రాన్స్మిషన్ కూడా ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఓకే, సో ఇది చూడండి, ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. ఓకేనా, మీకు ఏదైనా మీరు చేంజెస్ చేసినప్పుడు క్యూబ్లో దాని కింద ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ ఇన్యాక్టివ్ అయితే మీరు ఈ చేంజ్ని కూడా ఫర్దర్ సిస్టమ్కి ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్ట్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది కదా, అది నెక్స్ట్ టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, బట్ మీరు చెక్ చేసుకోవాలి, జస్ట్ ఎనేబుల్ చేసేసాను పని అయిపోయిందంటే కుదరదు. ఏదైనా ఆబ్జెక్ట్ని టచ్ చేసినప్పుడు దాని కింద ఉన్న ఫ్లో ఏమన్నా ఇంపాక్ట్ అయ్యిందా అన్నది మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంపాక్ట్ అయితే కంపల్సరీ దీన్ని కూడా మీరు యాక్టివేట్ చేయాలి. దీన్ని వదిలేశారనుకో మీకు రేపు పొద్దున్న ప్రొడక్షన్ సిస్టమ్, అక్కడ మల్టిపుల్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మీకు ప్రాబ్లం అవుతుంది. సో ట్రాన్స్మిషన్ యాక్టివ్ అయింది కాబట్టి ట్రాన్స్మిషన్ యాక్టివేట్ చేయాలి, అండ్ యూనో డిటిపి ఇన్యాక్టివ్ అయింది కాబట్టి డిటిపిని కూడా యాక్టివేట్ చేయాలి. ఓకే, సో ఇంకోటి ఏంటంటే కాన్సెప్ట్ ఇక్కడ ఇందాక మనం ఏం చేసాము ఒక్కసారి మళ్ళీ చెప్తాను మీకు, ఒకటి ఇంపార్టెంట్ ఇది. నావిగేషన్ యాక్టివ్ ఇక్కడికే వెళ్దాం. ఇది క్యూబ్ అనుకుందాం. ఓకేనా, క్యూబ్లో ఇనిషియల్గా మనకున్న స్ట్రక్చర్ ఇది, బిల్ నెంబరు, మెటీరియల్, క్యాల్ డే, క్యాల్ మంత్, క్యాల్ యూనిట్, దీంతో పాటు ఒక క్యాల్ మంత్ కూడా ఉంది. క్యాల్ దీని తర్వాత మనకి ఏమనుకున్నాము, అయ్యో నాకు క్యాల్ మంత్ కావాలి క్యూబ్లో రిపోర్టింగ్ కోసం అని చెప్పేసి క్యాల్ మంత్ యాడ్ చేశాను. సో క్యాల్ మంత్ యాడ్ చేసినప్పుడు ఏమైంది, క్యాల్ మంత్ అంతా కూడా బ్లాంక్ ఉంటుంది. ఎందుకంటే క్యాల్ మంత్ ఎలా డిరైవ్ అవుతుంది, డేట్ నుంచి డిరైవ్ అవుతుంది. సో డేటా లోడ్ చేసినప్పుడు మాత్రమే క్యాల్ మంత్ డిరైవ్ అవుతుంది. సో కాబట్టి నేను ఏం చేశాను, క్యూబ్లోని డేటాని డ్రాప్ చేసేసి మళ్ళీ డేటా లోడ్ చేశాను. లోడ్ చేయడం వల్ల నాకు ఏమైంది, లోడ్ చేయడం వల్ల నాకు ఏమైందంటే నెక్స్ట్ టైం డేటా లోడ్ చేస్తున్నప్పుడు, ఒక నిమిషం, జస్ట్ ఫార్ములా రాసి ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను. లెఫ్ట్ ఆఫ్ 6 క్యారెక్టర్స్ తీసుకుంటే సో డేటా లోడ్ చేసినప్పుడు ఏమైంది, ఇలా క్యాల్ మంత్ కూడా నాకు డిరైవ్ అయింది డేట్ నుంచి. సో ఇలా అయిపోయింది. ఇలా ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం కవర్ చేశాను నేను, దీని తర్వాత ఏం చేశానంటే నాకు ఇప్పుడు రిపోర్టింగ్లో నాకు బ్రాండ్ కావాలి. సో బ్రాండ్ లేదు కాబట్టి నేను మెటీరియల్ యొక్క బ్రాండ్ యొక్క నావిగేషన్ అట్రిబ్యూట్ని ఎనేబుల్ చేశాను. ఎనేబుల్ చేశాక క్యూబ్లో స్ట్రక్చర్ ఏమైంది, ఈ క్యూబ్లో స్ట్రక్చర్లో ఒక ఎక్స్ట్రా కాలం యాడ్ అయింది. ఏంటి ఎక్స్ట్రా కాలము, జీప్ మ్యాట్నర్
ఇలా వచ్చి __ బ్రాండ్ నేమ్ వచ్చింది ఇది. ఓకే. క్యూబ్‌లో ఏమైంది? ఒక ఎక్స్‌ట్రా కాలమ్ క్రియేట్ అయింది క్యూబ్‌లో. కానీ ఈ కాలమ్‌కి డేటా లేదని చెప్పి మళ్ళీ నేను డేటా రీలోడ్ చేయాలా? అవసరం లేదు. ఎందుకంటే ఈ నావిగేషన్ అట్రిబ్యూట్ ఇదేంటి మెటీరియల్ యొక్క నావిగేషన్ అట్రిబ్యూట్. ఈ నావిగేషన్ అట్రిబ్యూట్ ఇన్ఫర్మేషను ఈ క్యూబ్ రన్ టైమ్‌లో తెచ్చుకుంటుంది. రన్ టైమ్‌లో మెటీరియల్ ఇన్ఫో ఆబ్జెక్ట్‌కి వెళ్ళి ఈచ్ మెటీరియల్‌కి దాని కరెస్పాండింగ్ బ్రాండ్ ఏంటో రన్ టైమ్‌లో తెచ్చుకుంటది. సో, డేటా లోడ్ చేస్తున్నప్పుడు దీనికి మనం డేటా లోడ్ చెయ్యము. అందుకనే మీకు ఏమవుతుంది? ఈ క్యూబ్‌కి వెళ్ళి ట్రాన్స్‌ఫర్మేషన్ చూసారనుకో మీరు, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో మీకు ఎక్కడ కూడా నావిగేషన్ అట్రిబ్యూట్స్ కనబడవు. ఓన్లీ నార్మల్ అట్రిబ్యూట్సే కనబడతాయి. ఈ నావిగేషన్ అట్రిబ్యూట్స్ అన్నీ కూడా రన్ టైమ్‌లో డెరైవ్ అవుతాయి. సో దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ టాక్ వెళ్ళి ఈ సోప్ యొక్క ఏదైనా ఒక సోప్ యొక్క మెటీరియల్ గ్రూప్ కానీ బ్రాండ్ కానీ నేను అప్డేట్ చేశాను అనుకోండి, ఈ అప్డేట్ చేసింది ఆటోమేటిక్‌గా రిపోర్టింగ్‌లో అప్డేట్ అయిపోతది. మీకు క్యూబ్‌లో ఎక్కడ కూడా డిపెండెన్సీ ఉండదనమాట. ఓకే. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నావిగేషన్ అట్రిబ్యూట్‌లో ఏదైనా ఎనేబుల్ చేస్తే క్యూబ్ లెవెల్‌లో అది స్ట్రక్చర్‌లో ఇక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్ లెవెల్‌లో ఎలాంటి చేంజెస్‌ని తీసుకురాదు. ఎందుకంటే అది రన్ టైమ్‌లో డెరైవ్ అయ్యే ఫీల్డ్ నావిగేషన్ అట్రిబ్యూట్ అనేది. ఓకే. అండ్ తర్వాత మల్టీ ప్రొడక్ట్‌కి వెళ్తాము. మల్టీ ప్రొడక్ట్‌లో కూడా ఆ సెకండ్ నావిగేషన్ అట్రిబ్యూట్ ఉంది కదా! దాన్ని ఎనేబుల్ చేస్తాము. ఎనేబుల్ చేస్తే సరిపోతుందా? దీని తర్వాత ఐడెంటిఫై అసైన్ కూడా చేయాలి. ఐడెంటిఫై అసైన్ కూడా చేయాలి. సో మోస్ట్లీ ఇప్పుడు అందరూ కాంపోజిట్ ప్రొవైడర్ వాడేస్తున్నారు. మల్టీ ప్రొవైడర్ వాడట్లేదు. బట్ స్టిల్ ఎందుకంటే మనకి 2 వచ్చి ఉండాలి కాబట్టి నేను దీని కాన్సెప్ట్ కూడా చెప్తున్నాను మీకు. ఓకే. యాక్టివేట్. సో యాక్టివేట్ చేసేసాము. సో మల్టీ ప్రొవైడర్ కూడా వచ్చేసింది ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను నెక్స్ట్ క్వెరీని క్లోజ్ చేసేసి మళ్ళీ క్వెరీ డిజైనర్ని ఓపెన్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత కాంపోజిట్ ప్రొవైడర్లో కూడా ఒకసారి నావిగేషన్ అట్రిబ్యూట్ కాన్సెప్ట్ని చూపించేస్తాను క్విక్గా. అది ఎంతసేపు పట్టదు. సారీ క్యాప్స్ కామెంట్. ఓకే. క్వెరీలోకి వెళ్ళి నా బిల్ బుక్ క్వెరీని ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి డైమెన్షన్ 1లో ఇందాక 3 ఉన్నాయి కదా! ఇప్పుడు మెటీరియల్ గ్రూప్ కూడా యాడ్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఈ మెటీరియల్ గ్రూప్ని తీసుకొచ్చి ఫ్రీ క్యార్స్లో యాడ్ చేస్తాను. ఫ్రీ క్యార్స్లో యాడ్ చేస్తే మాత్రమే నాకు రిపోర్టింగ్లోకి అవైలబిలిటీ వస్తుంది. ఇక్కడ ఫ్రీ క్యార్స్లో కానీ రోస్లో కానీ లేకుండా ఆ ఫీల్డ్ రిపోర్టింగ్లోకి అంటే ఏవోలోకి అవైలబిలిటీ రాదు. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి దీన్ని రీసెట్ చేస్తాను క్వెరీని. రీసెర్చ్ చేసినట్టు పోతుంది. ఓకే. క్వెరీని తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ మెటీరియల్ గ్రూప్ కూడా యాడ్ అయ్యింది మన దగ్గర. ఓకే. సో ఇక్కడ టెక్నికల్ నేమ్స్, డిస్క్రిప్షన్స్ 2 కనబడుతున్నాయి కదా! ఓన్లీ నాకు డిస్క్రిప్షనే కావాలంటే ఈ డిస్ప్లే ప్రాపర్టీస్‌కి వెళ్ళి టెక్నికల్ నేమ్స్‌ని ఆఫ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసారనుకో ఈ 2 వాడడం వల్ల ఈ 2 బోల్డ్‌లో లేఅవుట్‌లో ఉన్నాయి కదా! అందుకని బోల్డ్ కనబడుతున్నాయి. మిగతావన్నీ నార్మల్‌గా కనబడుతున్నట్టున్నాయి. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను, దీన్ని మెటీరియల్ గ్రూప్ అని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. పెట్టినప్పుడు ఈ మెటీరియల్ తీసేసి తీసేస్తాను రిపోర్ట్ నుంచి. చూడండి ఇప్పుడు జనవరిలో డిష్ వాషర్‌లో ఎన్ని క్వాంటిటీ నేను సేల్ చేశానంటే 2733 అండ్ సోప్స్ ఎన్ని సేల్ చేశానంటే 12734. ఇవి ఏంటివి హై లెవెల్‌లో. ఇప్పుడు ఈ రిపోర్టింగ్ ఏమైంది? హై లెవెల్ రిపోర్టింగ్ అయింది. ఈచ్ మంత్‌లో ఈచ్ మెటీరియల్ గ్రూప్‌లో నాకు ఎంత క్వాంటిటీ సేల్ అయిందనేది హై లెవెల్ రిపోర్ట్. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తాను, ఇది వన్ టైప్ ఆఫ్ రిపోర్ట్ కదా! ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ రిపోర్ట్ చూద్దాం. అదేంటి? ఈచ్ మంత్‌లో మెటీరియల్ బ్రాండ్. సో ఈచ్ మంత్‌లో మెటీరియల్ గ్రూప్ కూడా పెడదాం ఇందులో బాగుంటుంది. సో డిష్ వాషర్‌లో ఏ బ్రాండ్ ఎంత క్వాంటిటీ సేల్ అయింది? సోప్‌లో అంటే జనవరి మంత్‌లో సోప్‌లో ఏ బ్రాండ్ ఎంత క్వాంటిటీ సేల్ అయిందనే ఇన్ఫర్మేషన్ నాకు ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది ఈ రిపోర్ట్ నాకు. ఓకేనా? సో ఫిబ్రవరిలో ఎంత సేల్ అయింది? మార్చ్‌లో ఎంత సేల్ అయింది? అన్నది నాకు క్లియర్‌గా ఉంటుంది. సో ఇప్పుడు జాన్వరి మంత్ ఇలా ఉంది కదా! దీన్ని క్యాలెండర్ మంత్‌ని రోస్‌లో కాకుండా కాలమ్స్‌లో పెట్టాననుకోండి, ఇంకా నీట్‌గా వస్తుంది డిస్‌ప్లే. ఇప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు, కంపారిజన్ చేసుకోవచ్చు. ఈ సోప్స్ సింథాల్ బ్రాండ్ జనవరిలో 2219 ఉంటే ఫిబ్రవరిలో 432 అయినాయి. అంటే ఏంటి, ఫిబ్రవరిలో ఈ సేల్ పడిపోయింది. చాలా మంది ఈ పర్టికులర్ దాన్ని వాడలేదు. ఈ డెసిమల్స్ తీసేద్దాము. మనకి అవసరం లేదు కదా, డెసిమల్స్ 0 చేసేద్దాం.
అండ్ డెటాల్ చూసుకున్నారనుకో, డెటాల్ కూడా బ్రాండ్ పడిపోయింది. ఇది కూడా పడిపోయింది. ఇవన్నీ కూడా ఎందుకో ఇది చూడండి, మెడిమిక్స్ వచ్చేటప్పటికి జనవరిలో 118 ఉన్నది, ఫిబ్రవరిలో 845 అయిపోయింది. బాగా పెరిగింది. అంటే ఇలా మనం కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఇలా జస్ట్ అండ్ మార్చ్లోకి వచ్చేటప్పటికి ఇంకా పెరిగింది. సో మెడిమిక్స్కి మంచి యూనో ఇలా వచ్చింది అంతే. ఇది టెస్ట్ డేటా కదా, మనం ఏం చేయలేము, జస్ట్ ఇలా ఉంది. బట్ ఇలాంటి రిపోర్టింగ్ మనం చేయొచ్చు అనమాట. ఓకే, డిఫరెంట్గా రోస్ నుంచి కాలమ్స్కి ఇలా జంబుల్ చేసుకుంటూ మనకు కావాల్సిన ఫార్మేట్లో డేటాని పెట్టుకుని మనం రిపోర్ట్ని అనలైజ్ చేసుకుంటాం, ఏ సేల్ ఎలా జరుగుతుంది ఏంటన్నది అలాగే. ఓకే, సో ఇది నావిగేషన్ అట్రిబ్యూట్ కాన్సెప్ట్. సో నావిగేషన్ అట్రిబ్యూట్ ఇనీషియల్గా మాస్టర్ డేటాలో ఎనేబుల్ చేస్తాము. దాని తర్వాత రిపోర్టింగ్లోకి రావాలంటే మనం ప్రొవైడర్స్లో ఎనేబుల్ చేసుకున్న వాటిని రిపోర్టింగ్లోకి తెచ్చుకుంటాం. ఓకే, సో నావిగేషన్ అట్రిబ్యూట్ వల్ల బెనిఫిట్ ఏంటి? దీనివల్ల డేటా రిడెండెన్సీ ఉండదు. అంటే ఏంటి, ఒకసారి ఆల్రెడీ మాస్టర్ డేటాలో లోడ్ చేసిన డేటాని మళ్ళీ ట్రాన్సాక్షన్ డేటాలో లోడ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓన్లీ మేము మెయిన్ మాస్టర్ డేటా లోడ్ చేసుకుంటాము. దానికి సంబంధించిన మెటీరియల్ గ్రూప్ టైప్ కూడా మనం రన్ టైంలో మాస్టర్ డేటా నుంచి ఫెచ్ చేసుకుంటాం. క్లియర్? ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. సో నెక్స్ట్ ఇంకొక చిన్నగా అది, ఇప్పటి వరకు మనం మల్టీ ప్రోడక్ట్ మీద చూస్తాం కదా. ఒక సింపుల్ కాంపోజిట్ ప్రోడక్ట్ క్రియేట్ చేసేసి ఈ నావిగేషన్ అట్రిబ్యూట్స్ని కాంపోజిట్ ప్రోడక్ట్లో ఎలా ఎనేబుల్ చేస్తారో చూస్తే మనకి ఈ నావిగేషన్ అట్రిబ్యూట్ కాన్సెప్ట్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి నావిగేషన్ అట్రిబ్యూట్స్ ఇలా కనబడుతున్నాయి కదా, కాంపోజిట్ ప్రోడక్ట్లో వీటిని ఇంకో రకంగా ఎనేబుల్ చేస్తాము. సో అందుకని ఈ రెండింటికి డిఫరెన్స్ మనకు తెలియాలి కాబట్టి క్విక్గా చూసేద్దాం అది కూడా. సో ఇప్పుడు నేను HANA స్టూడియో ఓపెన్ చేస్తున్నా. అందులో మన BW సిస్టము. ఇప్పుడు క్విక్గా ఏం చేయాలి, నేను ఒక మల్టీ ప్రోడక్ట్ ఒక కాంపోజిట్ ప్రోడక్ట్ క్రియేట్ చేయాలి ఇక్కడ నేను. సో ఫేవరెట్ ట్యాబ్స్కి వెళ్ళి ఇందులో ఇక్కడికి వెళ్ళి ఇందులో కాంపోజిట్ ప్రోడక్ట్ క్రియేట్ చేద్దాము. న్యూ కాంపోజిట్ ప్రొవైడరు GCP బిల్ బుక్. చూద్దాం, ఒక లెటర్ ఎక్కువ వచ్చినట్టుంది. లెట్స్ సీ ఉంటుంది అప్పుడు. ఫినిష్ కొట్టేసిన తర్వాత చూద్దాం. సో ఇది ఇనీషియల్గా GCP బిల్ బుక్ కాంపోజిట్ ప్రొవైడర్ బిల్ బుక్ అని చెప్పేసి క్రియేట్ చేశాను. సినారియో ట్యాబ్కి వెళ్తాము. ఇక్కడ నేను ఏం చేయాలి, ఇక్కడ నా క్యూబ్ని యాడ్ చేస్తాను. నేను దీనికోసం కొత్తగా ఏం క్రియేట్ చేయను. సో ఇక్కడికి వెళ్ళి మన GC బిల్ బుక్ అని ఉంది కదా, ఈ క్యూబ్ని యాడ్ చేసేస్తాను. బిల్ బుక్ని యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఎక్కడైనా నావిగేషన్ అట్రిబ్యూట్స్ కనబడుతున్నాయా? ఓన్లీ మీకు అట్రిబ్యూట్స్ ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో క్యూబ్లో, కీ ఫిగర్స్ ఉన్నాయో అవి మాత్రమే కనబడుతున్నాయి. వీటన్నిటిని మీరు తీసుకొచ్చేయాలనుకుంటున్నారు. ఏం చేస్తాను, సింపుల్గా ఈ ప్లస్ సింబల్ కొట్టేసి రైట్ క్లిక్ కొట్టి క్యూబ్ మీద క్రియేట్ అసైన్మెంట్స్ అన్నారనుకో, అన్ని కూడా అసైన్మెంట్స్ క్రియేట్ అయిపోతాయి. 1-to-1 అసైన్మెంట్స్. ఓకేనా, అన్నీ వచ్చాయి. సో నావిగేషన్ అట్రిబ్యూట్స్ ఎక్కడ ఎనేబుల్ చేస్తాము? నావిగేషన్ అట్రిబ్యూట్స్ దేనికి ఉన్నాయి? మెటీరియల్కి ఉన్నాయి. బట్ అవి మనకి ఇక్కడ కనబడట్లేదు. సో ఎక్కడ కనబడతాయి అంటే అవుట్పుట్ ట్యాబ్కి వెళ్ళాలి. అవుట్పుట్ ట్యాబ్కి వెళ్ళిన తర్వాత ఈ మెటీరియల్ ఉంది కదా, ఈ మెటీరియల్ మీద రైట్ క్లిక్ చేసి నావిగేషన్ అట్రిబ్యూట్స్ అని వెళ్ళాలి. అదే బిల్ బుక్ మీద చేయండి. చూడండి, బిల్ బుక్ మీద రావట్లేదు, సారీ బిల్ నెంబర్ మీద రావట్లేదు. ఎందుకంటే అసలు మాస్టర్ డేటా అట్రిబ్యూట్స్ లేవు దీనికి. అండ్ నావిగేషన్ అట్రిబ్యూట్స్ కూడా ఎనేబుల్ అయ్యి లేవు దీనికి. అందుకని దీనికి ఏమీ కనబడవు. మెటీరియల్కి అయితే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ నావిగేషన్ అట్రిబ్యూట్స్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మనకి ఏమైతే నావిగేషన్ అట్రిబ్యూట్స్ ఎనేబుల్ అయి ఉన్నాయో సిస్టంలో అవి మాత్రమే ఇక్కడ మనకు కనబడతాయి. వీటన్నిటిని టిక్ మార్క్ కొట్టి ఓకే చేయాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ అని వచ్చింది, దాని కింద నావిగేషన్ అట్రిబ్యూట్స్ వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని మీరు సేవ్ చేసుకొని యాక్టివేట్ చేసేసుకోండి. సో ఇప్పుడు కాంపోజిట్ ప్రొవైడర్లో నావిగేషన్ అట్రిబ్యూట్ని ఎనేబుల్ చేయాలంటే ఇలా చేయాలన్నమాట. ఓకే, అవుట్పుట్ ట్యాబ్కి వెళ్ళి మాస్టర్ డేటా ఇన్ఫో ఆబ్జెక్ట్ మీద రైట్ క్లిక్ కొట్టి నావిగేషన్ అట్రిబ్యూట్స్కి వెళ్ళి అక్కడ మీరు వీటిని కావాల్సిన నావిగేషన్ అట్రిబ్యూట్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో క్విక్గా మనం ఏం చేద్దాము, ఒక చిన్న రిపోర్ట్ క్రియేట్ చేసేద్దాం దీని మీద, జస్ట్ మనం చూడడం కోసం. ZCP బిల్ బుక్. సో అసైన్మెంట్ కింద జస్ట్ ఈ రోజు మనం క్లాస్లో ఏమైతే చేస్తామో అదే చేయండి. బట్ నేను డేటా ఫ్లో కావాలి కదా, చెప్తాను అది ఒకసారి లాస్ట్లో. సో ఇప్పుడు చూడండి, బిల్ నెంబర్ ఉంది, బ్రాండ్, మెటీరియల్ గ్రూప్, మెటీరియల్ అన్నీ వచ్చేసాయి. ఓకే, సో నావిగేషన్ అట్రిబ్యూట్స్ కూడా మనకి కనబడుతున్నాయి ఇక్కడ. సో ఇంతకు మించి ఇంకేం చూపించట్లేదు. ఆల్రెడీ మనం రిపోర్టింగ్ ఎలా చేసామని చూసాం కదా. సో ఇది టోటల్గా నావిగేషన్ అట్రిబ్యూట్ ఎలా ఎనేబుల్ చేయాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలి డిఎస్ఓ క్యూబ్లోని, మల్టీప్రోడర్లోని, కాంపోజిట్ ప్రోడర్లో. రిపోర్టింగ్లో నావిగేషన్ అట్రిబ్యూట్ని ఎనేబుల్ చేయడం వల్ల రిపోర్టింగ్ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అలా లేకుండా ఓన్లీ డిస్ప్లే అట్రిబ్యూట్ ఉంటే కనుక అది ఏం చేయగలమో, ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు అన్నది మనం నేర్చుకున్నాం ఈరోజు.
ఓకేనా? సో, అసైన్‌మెంట్‌కి ఇదే మీరు రిపీట్ చేయాలి అంటే మీకు డేటా ఫ్లో తెలిసుండాలి. ఓకే. సో, ఈ డేటా ఫ్లో అంటే నేనేం చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనొక 3 ఇన్ఫో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే. ఏం చేశాను ఒక 3 ఇన్ఫో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నాను. ఏంటి ఆ ఇన్ఫో ఆబ్జెక్ట్స్? మెటీరియల్, మెటీరియల్ గ్రూప్, బ్రాండ్. ఈ 3 వాటిలకి కూడా నేను 3 ఇన్ఫో ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేసుకున్నాను ఇలాగ. ఓకే. ఇన్ఫో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకొని ఆ 3 ఇన్ఫో ఆబ్జెక్ట్స్‌కి కూడా నేను ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నాను. ఓకేనా? మెటీరియల్ వచ్చి దాని మెటీరియల్స్ గ్రూప్, బ్రాండ్ ఇచ్చి. దాని తర్వాత ఏం చేశాను వీటిని ఇన్ఫో ఆబ్జెక్ట్స్‌ని సిస్టమ్‌లో క్రియేట్ చేయాలి. ఫస్ట్ బ్రాండ్‌ని, దాని తర్వాత మెటీరియల్ గ్రూప్‌ని, దాని తర్వాత మెటీరియల్‌ని క్రియేట్ చేయాలి. మెటీరియల్‌ని క్రియేట్ చేసిన తర్వాత మెటీరియల్‌లోకెళ్ళి అట్రిబ్యూట్స్ టాబ్‌లోకి వెళ్ళి మనం ఈ మెటీరియల్ గ్రూప్‌ని, బ్రాండ్‌ని అట్రిబ్యూట్స్ కింద యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్‌ని యాక్టివేట్ చేశాను. యాక్టివేట్ చేసిన తర్వాత ఏం చేశాను, ఇన్ఫో ప్రొడక్ట్ ట్యాబ్‌కి వచ్చి ఈ మెటీరియల్‌ని ఒక ఇన్సర్ట్ ఇన్ఫో ప్రొడక్ట్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది కదా! ఈ ఆప్షన్ చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలి, దీనికి చేసిన తర్వాత మనం ఒక డేటా సోర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మెటీరియల్ అనే మాస్టర్ డేటాలో మనం ఈ మాస్టర్ డేటాని అప్లోడ్ చేయాలి కాబట్టి మనకు ఒక డేటా సోర్స్ కావాలి. సో, దానికోసం నేను ఏం చేశాను, ఒక డేటా సోర్స్ క్రియేట్ చేసుకున్నాను. ఆఫ్ టైప్ ఫ్లాట్ ఫైల్. అందులో నేనేం చేశాను, నేను క్రియేట్ చేసుకున్న ఈ 3 ఫీల్డ్స్‌తో స్ట్రక్చర్‌తో ఒక డేటా సోర్స్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి డేటా అప్లోడ్ చేశాను. చేసిన తర్వాత ఈ డేటా సోర్స్‌కిని ఈ మెటీరియల్‌కి ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేసి నా మాస్టర్ డేటాని దీంట్లోకి వచ్చేలాగా అప్లోడ్ చేసుకున్నాను. ఇది. సో, ఇప్పుడు మనం పీ టేబుల్‌కి వెళ్ళామనుకో క్లియర్‌గా నేను అప్లోడ్ చేసుకున్న నా మాస్టర్ డేటాని చూడగలను. అండ్ ఇంకోటేంటంటే ఈ ఎక్సెల్‌లో మీకు చూస్తున్నప్పుడు ఇక్కడ స్మాల్ లెటర్స్‌లో కనబడుతుంది. బట్ నేను ఫైల్‌లో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఈ టెక్స్ట్ అంతటిని కూడా క్యాపిటల్ లెటర్స్‌లోనే అప్లోడ్ చేసుకున్నాను నేను. సో, నాకు ఎలాంటి ఇష్యూస్ రావన్నమాట ఇది. ఓకే. సో, ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్‌లో ఉండడం మంచిది. సో, ఇది మాస్టర్ డేటా ఫ్లో. సో, ట్రాన్సాక్షన్ డేటా ఫ్లో ఏం క్రియేట్ చేశాను ఒక ట్రాన్సాక్షన్ డేటా ఫ్లో కోసం ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను మళ్ళీ నేను సెపరేట్‌గా. అందులో బిల్ నెంబరు, మెటీరియల్, డేటు, క్వాంటిటీ, యూనిట్ అని చెప్పేసి ఈ 4 కాలమ్స్ తీసుకున్నాను నేను. తీసుకున్నాక దీని మీద ఒక ఫ్లాట్ ఫైల్ డేటా సోర్స్ క్రియేట్ చేశాను. ఆ తర్వాత ఫ్లాట్ ఫైల్ డేటా సోర్స్ మీద ఒక డిఎస్ఓ, దాని మీద ఒక క్యూబ్, దాని మీద ఒక మల్టీప్లైడర్. అండ్ క్యూబ్‌లో వచ్చేసి క్యాల్ మంత్‌ని కూడా యాడ్ చేశాను. అంతే. సో, ఇది డేటా ఫ్లో. సో, ఆ తర్వాత నుంచి నేను ఏం చేసిందంతా కూడా ముందు చెప్పిన సెషన్‌లో మొత్తం క్లియర్‌గా ఉంది. సో, మీరిప్పుడు ఇదే ఎక్సర్‌సైజ్‌ని రిపీట్ చేశారనుకో మీకు క్లియర్ అండర్‌స్టాండింగ్ వచ్చేస్తుంది నావిగేషన్ అట్రిబ్యూట్ మీద. సో, ఇంతకు మించి నావిగేషన్ అట్రిబ్యూట్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఓకే. సో, రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా.